అన్న నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ యాంకర్ శ్యామలకి నేను నిన్ననే చెప్పా, యాంకర్ శ్యామల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, నువ్వు మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు రాజకీయంగా మాట్లాడు, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. ఎవడో పనికి మాలిన వ్యక్తి నీకు రాసిస్తాడు, దాన్ని బట్టి నువ్వు చదవబాకు. నీకంటూ ఒక తెలివితేటలు వెళ్తుంటాయి, ఆ తెలివి తగ్గట్టు నువ్వు మాట్లాడు అని నేను నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పా. అయితే అది ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు యాంకర్ శ్యామల ఒక ప్రెస్ మీట్ పెట్టేసింది. చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను అసభ్యంగా మాట్లాడుతున్నారు, నా మీద అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు, నా వ్యక్తిగతాన్ని బయట పెడుతున్నారు, నేను చేసే పనులను కూడా బయట పెడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను అసభ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పి నానా రకాలుగా మాట్లాడటం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి, అలాగే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చేస్తుంది ఈ శ్యామల. నా జోలికి వస్తే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, నేనేంటో చూపిస్తాను అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. యాంకర్ శ్యామల ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం విని యాంకర్ శ్యామలకి సమాధానం చెప్దాం. అయితే మీకు తెలిసిందే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఏం మాట్లాడుతూ ఒకసారి విందాము. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి కాదు, నీకు నోటు దోల ఎక్కువైనప్పటి నుంచి. నువ్వు ఎప్పుడైతే ఆ ఎలక్షన్ టైంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క, ముసల తోడేలు అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేవే, దాన్ని విమర్శించారు. నువ్వేదో ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యావని, నువ్వేదో పెద్ద తోపు తురుంకానమని నీ మీద విమర్శలు చేయలా, నీ మీద వీడియోలు చేయలా, నీ మీద పోస్టులు పెట్టలా. నువ్వు మాట్లాడే మాటలకి సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే అది అబద్ధాలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద వీడియోలు చేస్తున్నావు, నీకు కౌంటర్ ఇస్తున్నావు. నువ్వు రాజకీయం మాట్లాడితే నిన్ను ఎవడు ఏం చేయడు. నువ్వు రాజకీయం మాట్లాడకుండా నువ్వు ఇష్టం వచ్చడం మాట్లాడితే ఎవడు ఊరుకోడు కదా, అక్కడ ఎవడు సైలెంట్గా ఉండడు కదా. నువ్వేదో పెద్ద పెద్ద లీడర్ అయినట్టు, నువ్వు పెద్ద జమీందార్ అయినట్టు, లేకుంటే నువ్వేమన్నా మినిస్టర్ అయినట్టు, లేకపోతే నువ్వేనా ఎక్స్ మినిస్టర్ అయినట్టు నీ మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? నీ మీద దాడులు చేసిన అవసరం ఏముంది? నువ్వు అంత పెద్ద లీడర్వా, అంత పెద్ద నాయకురాలుగా? నోరు, ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకుంటే నీ జోలికి ఎవ్వడ రాడు. ఇంకా ఏం మాట్లాడుతాం చూడండి. ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు, ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ గ్రూప్, ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను నా నోటితో చదవలేదు. చదవబోకు, నిన్ను చదవమన్నాడు. అందరూ చదువుంటారు కదా. ఆ గ్రూపు టీడీపీ వాళ్ళని గ్యారెంటీ ఏముంది? అది మీదై ఉండొచ్చు కదా. ఎందుకంటే మీరు ఇలాంటి పనులు, ఇలాంటి నీచమైన పనులు మీరే చేస్తారు, మీరే తిట్టించుకుంటారు, మీరే పోస్టులు పెట్టించుకుంటారు, మీరే గ్రూపులు క్రియేట్ చేసుకుంటారు, ఆ గ్రూపుల్లో మీరే తిట్టించుకుంటారు. ప్రెస్ మీట్ మీదకి వచ్చేసి నన్ను టీడీపీ వాళ్ళు తిట్టారు, నన్ను టీడీపీ వాళ్ళు విమర్శించారు, నన్ను టీడీపీ వాళ్ళు అదన్నారు, నన్ను టీడీపీ వాళ్ళు ఇదన్నారు అని చెప్పేసి నువ్వే మాట్లాడతావు. మీది అసలు ఒరిజినల్ ఫేక్ ఎవరంటే మీరు. తర్వాత ముంజని తగులుకోండి, బ్లడ్ దారులు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం? ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో? అవునా? సరే, వైసీపీ గ్రూపులో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడలేదా నువ్వు? గతంలో మీ వైసీపీ టీడీపీ మహిళల మీద, జనసేన మహిళల మీద ఎంత నీచంగా మాట్లాడారో, ఎంత వల్గర్గా మాట్లాడారో నీకు తెలుసా? ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ సంగతి తేలుస్తాను అంటున్నావే నువ్వు. హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయిందని అంటున్నావే? హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నా, అనిత గురించి మాట్లాడుతున్నావే, అనిత గారి గురించి. అదే అనిత గారిని మీ వైసీపీ సోషల్ మీడియా ఎంత అసభ్యంగా మాట్లాడింది, ఎంత అసభ్యంగా మాట్లాడారు. ఆవిడ ఫోటోలు మార్పింగ్ చేశారు.
ఆ వంగలపొడి గారు అనిత గారు ఆవిడ ఫోటోలు మార్పింగ్ చేశారు. అలాగే ఉండవల్లి అనుష ఆవిడ ఫోటోలు కూడా మార్పింగ్ చేశారు. అలాగే ఎక్కడో ఇదేశంలో ఉంటుంది శ్వేతారెడ్డి అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఫోటోలు అలాగే మార్పింగ్ చేశారు. ఎంతో మంది టీడీపీ జనసేన ఎంతో మంది మహిళలు ఫోటోలు మార్పింగ్ చేసేసి వాళ్ళ మీద వీడియోలు చేసేసి వాళ్ళ మీద పోస్టులు పెట్టేసి ఎంత విచ్చలవిడిగా మాట్లాడారంటే అంత విచ్చలవిడిగా మాట్లాడారు. సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడారు ఆ రోజున. మరి అప్పుడు నువ్వేమైపోయావు? వాళ్ళందరూ మహిళలు కదా, ఇప్పుడు నీ దాకా వచ్చేలాగా నువ్వు మహిళవి, వాళ్ళందరూ మహిళలు కాదు. నీ మీద ఎవడో ఏదో ఒక పోస్ట్ పెట్టి ఎవడో ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడని ఎవడో ఏదో కామెంట్ చేశాడని చెప్పి నువ్వు ఇంతలా ఎర్రవిగి ప్రెస్ మీట్ పెట్టేశావే. వాళ్ళు హోమ్ మినిస్టర్, సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఆవిడ మీద, ఆవిడ కుటుంబం మీద, ఆవిడ భర్త మీద, ఆవిడ పిల్లల మీద ఎన్ని మార్ఫింగ్ చేశారో, ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు చేశారో నీకు తెలుసా? సిగ్గు లేకుండా మళ్ళీ మా పార్టీ నీతిమైన పార్టీ, మా పార్టీ నిజాయితీ పార్టీ, మా సోషల్ మీడియా నిజాయితీ పార్టీ, సోషల్ మీడియా అని చెప్పేసి ఇక్కడ వచ్చి నీతి కబుర్లు వర్ణిస్తున్నావు నువ్వు సిగ్గు లేకుండా. గతం మర్చిపోయావు అనుకుంటున్నావా? గతం గుర్తులేదనుకుంటున్నావా? తర్వాత పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇది లేటెస్ట్ అన్నమాట. ఈవిడికి బూతులు అంటే అసలు తెలీదు. ఈవిడికి అసలు బూతులు అంటే ఈవిడికి అస్సలు తెలియదు. ఈవిడి ఇంకంతేలే. ఇంకా వెరీ న్యూ అప్డేట్ అండి. ఏంటి ఆడియో లీక్. నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడారు. ఎంత కొంపదీసి మీరు అవంత శ్రీనివాస్ తో నువ్వు కొంపదీసి మాట్లాడావా? ఏం చెప్తుంది చెప్పు. ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం, అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. డీటెయిల్స్ కొంచెం వర్క్ తెలీదు, తెలుసుకోవాలి. యాంకర్ శ్యామల ఎలాంటిదో తెలుసుకొని మా పోస్టులు పెట్టాలి, ఆడియో లీకులు లీక్ చేయాలి. తెలుసుకోకపోతే, మీకు తెలియకపోతే యాంకర్ శ్యామల అడిగితే తెలిసిపోతుంది. యాంకర్ శ్యామల నువ్వు ఎలాంటి దాని అంటే యాంకర్ శ్యామల చెప్పేస్తుంది. నేను ఎలాంటి దాని అంటే నేను చాలా మంచిదాన్ని, నేను బెట్టింగ్ యాప్లు చేయను, ఎవరి జీవితాలతో ఆడుకోను, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోను, వాళ్ళ రోడ్డు మీదకి వస్తే నాకు సంబంధం లేదు అని అలాంటి నీతి కబుర్లు చెప్పొద్దన్నమాట. బెట్టింగ్ యాప్లు చేసుకుని నువ్వు కూడా వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నావే, చాలా సిగ్గుసేటు. నీ వల్ల బెట్టింగ్ల వల్ల నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీ ఫాలోవర్స్ నిన్ను నమ్మి ఆ బెట్టింగ్లు కాసి ఎంతమంది రోడ్డు మీదకి పడ్డారో నీకు తెలుసా? నువ్వు ముందు వాళ్ళకి న్యాయం చేయి. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు రాజకీయం చేద్దు కానీ చేయాల్సింది. అదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టిగా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏకంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఎవరికి? హోమ్ మినిస్టర్ అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేస్తుంది. అరే లోకేష్, అరే పవన్ కళ్యాణ్, అరే అనిత, చంద్రబాబు నాయుడు, మీరు అదుపులో పెట్టుకోండి, మీ ఓళ్ళని అదుపులో పెట్టుకోండి, లేకుంటే నేను కానీ బయటకు వస్తే మీ అంతు తేలస్తా అని చెప్పేసి ఇలాంటి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చేస్తుంది. చూడండి, అది కూడా వినండి. మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు? వీఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్. ముందు మీరు చేసిన అత్యాచారాలకి, దాడులకి, వాటికి ఏ సమాధానం చెప్తారో ముందు అది చెప్పండి. గతంలో మీరు చేసిన ఏదైతే మీ సోషల్ మీడియా ఉందో, మీరు చేసిన అరాచకాలు ఎంతమంది మహిళలు జీవితాలను నాశనం చేశాయో, ఎంతమంది మహిళలు జీవితాన్ని రోడ్డుకి లాగారో ముందు వాటి గురించి సమాధానం చెప్పాలి. యాంకర్ శ్యామల, నువ్వు వాటి గురించి సమాధానం చెప్పు ఫస్ట్. ఏదో పెద్ద వార్నింగ్ ఇచ్చేస్తున్న పెద్ద లీడర్ లాగా బెట్టింగ్ యాప్లు చేసుకుని బతికే నువ్వు కూడా. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మాత్రం, ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం బొచ్చు కూడా బేకలేవు. రాసి పెట్టుకో, నోట్ దిస్ పాయింట్. బొచ్చు కూడా బేకలేవు, రాసి పెట్టుకో. ఓకే, పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ. పో, నువ్వు ఒక దానివి. అలాగే జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఉంది కదా, ఆవిడ పోండి, మీరందరూ పోండి. మీరిద్దరు ఒకటే. నీకు రోజాకి పెద్ద తేడా లేదు. అది పెద్ద రోజా, గబ్బు రోజా, నువ్వు చిన్న జూనియర్ అనమాట. సీనియరు, నువ్వు జూనియరు, అంతే తేడా.
ఇద్దరితో గబ్బు నోరే. ఇప్పుడు సెకండ్ రోజా వచ్చిందంటున్నారు చాలా మంది. నువ్వు సెకండ్ రోజా అంట, ఆ రోజా గబ్బు రోజా వల్ల ఆ చెల్లెలు అంట నువ్వు శ్యామల. ఎవరితో పోలుస్తున్నారు చూడు నిన్ను. రాబోయే రోజులు నువ్వు అలాగే తయారవుతావు, రోజా గబ్బు రోజా లాగా తయారవుతావు నువ్వు, గ్యారంటీ, దానికి ఎలాంటి డౌట్ లేదు. వీడు వార్నింగ్లు ఇచ్చేస్తుంది వీళ్ళకి పెద్ద మా నాయకులకి అందరూ వార్నింగ్ ఇచ్చేస్తుంది. పెద్ద పెద్ద ముద్ర మాటలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడే శ్యామల పద్ధతిగా ఉంటది. జై హింద్.